నేను చూశాను, ఎప్పుడు నాకు ఇలాంటి వాళ్ళతో ఎప్పుడు చూడలేదు. నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడైనా సరే మారుమూల ప్రాంతంలోనైనా సరే రౌడీ అనేవాడు ఉంటే మా ఆడబిడ్డల జోలుకొస్తే అదే చివరి రోజుగా ఉండాలి. అలాంటిది ఒక రాజకీయ పార్టీ, ఒక వ్యక్తి, రావణ్ అనే వ్యక్తి పురాణాలను దూషించాడు, రాముణ్ణి సీతపైన నీచంగా మాట్లాడాడు, తీవ్రవాదాన్ని పాకిస్తాన్ సమర్థించాడు. అలాంటి వాళ్ళకు అండగా ఆర్థిక సహాయం ఈ గొడ్డలి పార్టీ చేసే పరిస్థితి వచ్చింది. ఎంత బరిదిగింపని అడుగుతున్నా, ఇది న్యాయమని అడుగుతున్నాను. మీకు ఇవన్నీ నేను చెప్పాలి, మీలో కూడా చైతన్యం రావాలి, మీ ఆలోచన విధానంలో మార్పు రావాలి. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, మన పక్కనే నంద్యాల పక్కన పులివెందల 2019 గుర్తుపెట్టుకోవాలి. నేనే ముఖ్యమంత్రిని. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటుగా చిత్రీకరించి రెండో రోజున ఆ కత్తి నా చేతిలో పెట్టి నారాసుర రక్త చరిత్రని రాజకీయ డ్రామా ఆడి ఓట్లు సంపాదించుకున్నారు. అవునా కాదా? ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక ముఖ్యమంత్రి పైన ఇలాంటివి చేస్తే, అబాండాలు వేస్తే మీరు ఒక లెక్క అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ విషయాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ రోజుకు ఆ రోజు డ్రామాలు ఆడుతున్నారు. మొన్న తిరుమలకు పోవాలన్నాడు, వెళ్ళమన్నాను, డిక్లరేషన్ ఇమ్మన్నాం. నేనున్నాను, మసీదుకు వస్తాను, మసీదులో సాంప్రదాయాలు పాటిస్తాను. నేను చర్చికి పోతాను, చర్చిలో సాంప్రదాయాలు పాటిస్తాను, వాళ్ళ మనోభావాలను గౌరవిస్తాను. మీరు కూడా వచ్చినప్పుడు వెంకటేశ్వర స్వామికి పోవాలంటే మీరు డిక్లరేషన్ ఇవ్వాలి. ఇమ్మంటే నేను ఇవ్వనంటాడు. నిన్న మాట్లాడతాడు, హే రామ్ అంటాడు. అంటే ఏమనాలి? అంటే ఇలాంటి వాళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావడం లేదు. ఇలాంటి చాలా జరిగాయి. ఇక్కడ మనందరం కాలజ్ఞానం రాసినటువంటి పోతులూరి వీరబ్రహ్మం తిరిగిన స్థలం ఇది. 400 సంవత్సరాల కంటే ముందు ఆయన కాలజ్ఞానం రాశాడు. అప్పుడే చెప్పాడు ఇలాంటి వింతలు విచిత్రాలు జరుగుతాయని. వీరబ్రహ్మం గారు ఆ రోజు చెప్పారు. అవునా కాదా? తమ్ముళ్ళని అడుగుతున్నా. కాలజ్ఞానం రాసిన ప్రాంతం రవ్వల కొండ. ఆ కొండ ఈ బనగానపల్లి నియోజకవర్గంలోనే ఉంది. 1924లో ఆ కొండను కూడా దువ్వేయాలంటే అడ్డుపడి ఆ కొండని కాపాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇక్కడ ఉండే ఎమ్మెల్యే గారు, ఆనాటి నాయకుడు జనార్దన్ రెడ్డి గారు అందరం కలిసి చేశాం, కాపాడుకున్నాం. నేను ఒకటే చెప్తున్నాను, మత విద్వేషాలు ఎవ్వరూ రెచ్చగొట్టడానికి వీలు లేదు. రౌడీలని, గూండాలని, సంఘ వ్యతిరేక శక్తుల్ని ఎవరు ప్రోత్సహించడానికి వీలు లేదు. కులాల్ని, మతాల్ని విభజించడానికి కూడా వీలు లేదు. ఎలాంటి వ్యక్తి అంటే, ఇక్కడ నంద్యాలలో విగ్రహం వాళ్ళ పార్టీయే, అతనే విధ్వంసం చేశాడు. దాన్ని కూడా రాజకీయం చేయాలని చూశారు. వాస్తవం వచ్చిన తర్వాత తోక జాడించే పరిస్థితికి వచ్చారు. నాకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు కూడా ఆలోచించాలి. ఇలాంటి ఇంత ప్రవర్తన మీరు చేయొద్దండి. తండ్రి చనిపోయాడు, తండ్రికి పూజలు చేస్తారు. ఎందుకు? ఓట్ల కోసం. తల్లి బతికుంది, తల్లి ఆస్తికి ఆవిడ్ని హింస పెడతాడు. అంటే తల్లికి మాత్రం ఆస్తి ఇవ్వడు, కానీ తండ్రికి మాత్రం చనిపోయాడు కాబట్టి ఓట్లు కావాలి కాబట్టి పూజలు చేసే పరిస్థితికి ఉన్నాడు. అవునా కాదా? అవునా కాదా?
అవునంటే చేతులు పైకెత్తండి. మీకు ఇలాంటి కన్నబిడ్డలు కావాలని అడుగుతున్నా. తల్లిని గౌరవించలేని వ్యక్తి నేను ఈరోజు పెట్టాను. తల్లికి వందనం పెట్టింది. పిల్లల్లో శాశ్వతంగా తల్లులంటే గౌరవం ఉండాలని ఎంత పెద్దయినా తల్లి తల్లే, బిడ్డ బిడ్డే. అవునా కాదమ్మా? ఇలాంటి వారసత్వాన్ని, ఇలాంటి పనులు చేయాల్సిన వ్యక్తుల్ని మనకు కావాలని అడుగుతున్నా. మళ్ళీ చెప్తున్నా, రాయలసీమలో వాళ్ళు రక్త చరిత్ర రాశారు. నేను ఈరోజు రాయలసీమలో కొత్త చరిత్ర లిఖించబోతున్నా. అదే రాయలసీమ రతనాల సీమ. అందుకే ఈ సంకల్పాన్ని మనం ముందుకు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. గుట్టుపల్లి రైతులు ఇప్పుడే వెళుతున్నా. ఆ రోజు మొత్తం 215 సర్వేలో 2669 ఎకరాలు పట్టా సర్వీస్ ఇనాం భూముల్ని 22A కింద పెట్టారు. నా దగ్గరకు వచ్చి చెప్తే ఇమ్మీడియట్గా చేస్తాను హామీ ఇచ్చాను. ఈరోజు వాళ్ళందరికీ 2074 ఎకరాలు ఏదైతే ఉందో 22A కింద తీసేసి 897 మందికి పట్టాలు అందజేసి శాశ్వతంగా విముక్తి చేస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి 1-2 సమస్యలు కాదు, అనేక వందల సమస్యలు పరిష్కారం చేస్తున్నాం. ఇక్కడ కూడా మీరు ఒకసారి చూస్తే ఇవి చేయడమే కాదు, నేను ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడికి వచ్చినప్పుడు నంద్యాల కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు, ఆఫీసర్ టీం ఇక్కడే ఉంది. నేను చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నా. నేను ఒక యజ్ఞమారిగా చేస్తున్నా. నా ఆలోచన ఒకటి, 2047కి తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం, ఎన్డీఏ సంకల్పం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1గా ఉండాలి. దీనికి కావాల్సింది సహజ వనరులు ఉపయోగించుకుంటాం, నాలెడ్జ్ని పెంచుతాం, టెక్నాలజీ కూడా ఉపయోగిస్తాం. మా యువత ఉన్నారు, పిల్లలు ఉన్నారు. తమ్ముళ్ళు మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఉండే టెక్నాలజీ, భవిష్యత్తులో రాబోయే టెక్నాలజీని ఇక్కడ తీసుకొచ్చి మీకు అందుబాటులో చేసే బాధ్యత నాది. ఈరోజు ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ తీసుకొచ్చాం, వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం. అందరూ మన దగ్గర నేర్చుకునే పరిస్థితికి వస్తున్నారు. ఏఐ వచ్చింది, విశాఖపట్నంలో డేటా సెంటర్లు వస్తున్నాయి. ఇక్కడికి వచ్చినప్పుడు నేను మొత్తం కూడా మీకు ఇచ్చిన సేవలు ఇందులో 3 రకాలుగా ఉంటాయి. ఒకటి క్యాష్ ఇస్తున్నాం, ఆన్లైన్లో డీబీటీ ఇస్తున్నాం. రెండోది మీరు చూస్తే పేదల సేవలో పింఛన్లు మాత్రం ఇంటింటికి వచ్చి ఇస్తున్నాం. వాళ్ళు బ్యాంకులో తీసుకోలేరనే ఉద్దేశంతో కొన్ని కైండ్ ఇస్తున్నాం. ఈరోజు రేషన్ షాప్లో ఇస్తున్నాం. అదే మరిగా అన్నా క్యాంటీన్లో అందరికీ భోజనం పెట్టే ఏర్పాటు చేశాం. ఇలాంటి కైండ్ ఇస్తున్నాం. ఇంకో పక్క సేవలు అందిస్తున్నాం. క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, నేటివిటీ కానీ, అడంగులు కానీ ఇలాంటి చాలా ఇస్తున్నాం. ఆర్టీసీ బస్సుల సేవలు, అక్కడ పరిశుభ్రత కూడా చేస్తున్నాం. ఈ విధంగా 56 క్యాంపెయిన్ల మీద నెలవారీగా నేను సమాచారం తెప్పిస్తున్నా. ప్రతి అధికారి యొక్క పనితనాన్ని ఎప్పటికప్పుడు బేరే చేస్తున్నాం. వాళ్ళందరికీ అప్రమత్తం చేస్తున్నాను. నేను ఇక్కడ మాకుండే అధికారులకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీరు రాబోయే రోజుల్లో ఎక్కడున్నా ప్రజలు చెప్పిన అభిప్రాయం ప్రకారం మీకు గౌరవిస్తా. బాగా లేకపోతే నేను ప్రజల పక్షాన ఉంటాను తప్ప మీకు సహకరించనని మరొక్కసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మీరు ప్రజలకు మంచి పని చేయండి,
నేను మీకు అండగా ఉంటా, మిమ్మల్ని కూడా ఆదుకుంటాం. మనందరం కలిసి ప్రజలకు మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూస్తే మొత్తం 56 సేవల్లో 38 సేవలు రాష్ట్ర ఆవరేజ్ కంటే తక్కువ ఉన్నాయి. 18 మాత్రం రాష్ట్ర ఆవరేజ్ కంటే మెరుగ్గా ఉన్నాయి. ఇందులో లేటెస్ట్ కూడా చూస్తే 23 మెరుగ్గా ఉన్నాయి, 31 తక్కువగా ఉన్నాయి. కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు 16వ స్థానం, 28 జిల్లాలుంటే మన జిల్లా నంద్యాల 16వ స్థానంలో ఉంది. దీన్ని ఇంకా ఇంప్రూవ్ చేయాలి. నేను మిమ్మల్ని అందరినీ ఏదో శారీరక కష్టం చేయమని చెప్పడం లేదు. అన్నీ కూడా టెక్నాలజీ వచ్చింది. ఫైల్ చూడడం టెక్నాలజీలో వచ్చేసింది, సేవలు అందించడం టెక్నాలజీలో పెట్టాం. కానీ ప్రజలు వచ్చినప్పుడు వాళ్ళ సమస్య విని సానుకూలంగా పరిష్కారం చేస్తే వాళ్ళు శాశ్వతంగా మీకు కృతజ్ఞతగా ఉంటారు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఫస్ట్ గ్రూప్ ఇక్కడ ఉండే వాళ్ళందరూ రమ్మంటున్నాను. డ్రింకింగ్ వాటర్ పంచాయతీరాజ్ సంపాదించి త్రాగునీరు, రోడ్లు అందరూ రండి. గ్రూప్ అంతా రావాలి. ఆ గ్రూపులో ఉండే వాళ్ళందరూ ఇక్కడ డ్రింకింగ్ వాటర్, గ్రామీణ ప్రాంతంలో మంచినీళ్ళు బాగా చేస్తున్నాడు. ఆయన మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 6.73% రాష్ట్రం కంటే మెరుగ్గా చేస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఎవరు? ఆర్ఎన్బి మీరేనా? ఓకే. రెండోది పార్ట్ హోల్స్. పార్ట్ హోల్స్ కూడా మీదేనా? మీది. పార్ట్ హోల్స్ చేసి ఆయన, నేను ఆ రోజు చెప్పాను ప్రతి రోడ్డు గుంతలమయమైపోయింది. నేను ఆ రోజు మీకు ఇచ్చిన గుంతలు లేని రోడ్లు వేసే బాధ్యత నాది అని ఆ రోజు చెప్పా. ఆ బాధ్యత జనార్దన్ రెడ్డి గారికి అప్పచెప్పాము. ఆర్ఎన్బిలో 4.12% రాష్ట్రం కంటే మెరుగ్గా ఉన్నారు. దానికి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. మీరు మంచి వాళ్ళని బాగా అభినందిస్తే చేయలేని వాళ్ళు కూడా రోషం వస్తుంది, వెనకబడిపోతామనే ఫీలింగ్కి వస్తారు, ఇమ్మీడియట్గా పనులు చేస్తారు. వీధి దీపాలు, వీధి దీపాల అమ్మాయి కూడా బాగా ఆఫీసర్ బాగా పనిచేస్తున్నారు. 2.10% రాష్ట్రం కంటే అబోవ్ యావరేజ్ ఉంది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఇక్కడ 3 కార్యక్రమాలు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, గ్రామాల్లో ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరించడం. ఎవరు చేస్తున్నారు అది? నువ్వేనమ్మా. ఒక పని బాగా చేసావు, ఒక పని బాగా చేయలేదు. ఇందులో -0.37 ఉన్నావు, కరెక్ట్ చేసుకోవాలి. రెండోది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు. ఎవరు? ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ఎవరున్నారు? ఆఫీసర్ రావయ్య మహానుభావ. ఏంటి మైనస్లో ఉన్నావు? మనిషి హుషారుగా ఉన్నావు, పని మాత్రం హుషారుగా లేదు. 5.52 మైనస్లో ఉన్నావు స్టేట్ కంటే. 90%లో ఉన్నావు. కానీ నీకంటే కూడా ఇంకా వేరే వాళ్ళంతా ఇంకా ఎక్కువ ఉన్నారు. ఇంప్రూవ్ చేస్తాం సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. బాగుంది సార్. 0.52లో మైనస్లో ఉన్నావు, ఇంప్రూవ్ చేయాలి. రైట్ సార్, చేస్తాం సార్. మీరు మామూలుగా పింఛనిచ్చి అక్కడి నుంచి వాళ్ళని చీదరించుకోవడం చేస్తే మీకు ఓటు వ్యతిరేకంగా వేస్తారు. మీరు గుర్తుపెట్టుకోవాలి. పోయినప్పుడు గౌరవంగా మీరు కూడా అందరినీ ట్రైన్ చేసి, మన బాధ్యత ఇచ్చే పింఛను గౌరవంగా ఇస్తే వాళ్ళు కూడా మీకు గౌరవించి నీళ్లు కూడా ఇచ్చి పంపిస్తారు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా ఇంప్రూవ్ చేస్తాం సార్. ఓకే. ఇక్కడికి వచ్చినప్పుడు సెర్ఫ్, గ్రామీణ మహిళల కోసం, డాక్రా సంఘాల కోసం పెట్టిన వ్యవస్థ మీదేనా? ఇది కూడా -0.80లో ఉన్నావు. 2.80 మైనస్లో ఉన్నావు. రెండు ఇంప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉంది. చేసుకుంటాం సార్, ఖచ్చితంగా చేసుకుంటాం సార్. ఓకే. తర్వాత రెవెన్యూ వాళ్ళందరూ రండి. రీసర్వే
ఆర్ఓఆర్, దేవాలయాలు, సిఎంఆర్ఎఫ్, ఎఫ్ లైన్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అందరూ రావాలి. ఇక్కడ గ్రూప్ మైనస్లో ఉన్నారు. రీసర్వే మీరేనా 0.44 మైనస్లో ఉన్నావు. ఏంటి నీ ఎక్స్ప్లెనేషన్? ఒక్క నిమిషంలో చెప్పు. మైక్ ఇవ్వండి, మైక్ ఇచ్చేసేయండి. ఎక్స్ప్లెనేషన్ చెప్పండి. మీరు ఏంటి కారణం ఏంటి? సార్ నమస్కారం సార్. రీసర్వేలో కొద్దిగా 0.44 తగ్గడానికి కారణం కొంతమంది రైతులు ఆ గ్రామంలో ఉండకుండా ఉద్యోగరీత్యా నగరాల్లో ఉండడం వల్ల కొంత వాళ్ళ నువ్వు రిప్రజెంటేటివ్ వాళ్ళని పట్టుకొస్తావా, ఏం చేస్తావా, అది నీ బాధ్యత. నాకు తెలియదు. అడుక్కుంటావా, పట్టుకొస్తావా, ఏం చేస్తావా, నీ బాధ్యత. అది నాకు కావాల్సింది పాజిటివ్గా నేను అడిగినప్పుడు మీ ఆఫీసర్ బాగా చేస్తున్నారని నీకు ఓటేయాలి. నీకు ఓటేస్తే నేను కూడా చప్పట్లు కొడతా. వాళ్ళు ఓటేయకపోతే నేను పట్టుకుంటా. జవాబుదారీతనంతో పరిపాలన ఇవ్వాలని నా అభిమతం. ఒకప్పుడు టెక్నాలజీ లేదు, నేను కోప్పడితే కూడా లాభం లేదు. ఇప్పుడు ఏ వ్యక్తి పని చేయలేదో ఆ వ్యక్తిని అడిగే అవకాశం వచ్చింది. అది టెక్నాలజీ మహిమ. తమరు ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా మేము అడ్వాంటేజ్ తీసుకొని సార్ ఆ రైతులతో మాట్లాడి ఖచ్చితంగా వాళ్ళ డౌట్స్ అన్ని క్లియర్ చేసి అసంతృప్తి లేకుండా చేస్తానంటావు. ఎస్ సార్ థ్యాంక్ యూ. ఆర్ఓఆర్ సర్వే ఉండేదేనా? ఆర్ఓఆర్ సర్వే రా తమ్ముడు, నువ్వు హుషారుగా ఉన్నావు కానీ పనికి మాత్రం ఏంటి చెప్పు. 1.13 మైనస్లో ఉన్నావు, ఏంటి కారణం? సార్ చేస్తున్నాం సార్, ఇంప్రూవ్ చేస్తాం సార్. రాబోయే 3 నెలల్లో ఇంకా పూర్తి స్థాయిలో టార్గెట్ ప్రకారంగా నాకు మళ్ళీ చెప్తున్నా, ఇంక ఎక్స్క్యూజ్ లేదు. నువ్వు పరిగెత్తాలి, అడుక్కోవాలి, నీకు మనసులో ఉండాలి. మనసా వాచా చెప్తున్నా, నువ్వు మారచ్చు కానీ నీ రికార్డు మాత్రం మారదు, శాశ్వతంగా ఉంటుంది. చేస్తాను సార్. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. చేస్తాను. టెంపుల్స్ ఏవయ్యా నువ్వు కూడా నమస్కారం సార్. 1.61% మైనస్లో ఉన్నావు సార్. లాస్ట్ మంత్ మనకి టెంపుల్స్ దగ్గర పెట్టుకో మైక్. లాస్ట్ మంత్ టెంపుల్స్ క్రౌడ్ ఎక్కువ ఉన్నందు వల్ల కొద్దిగా మైనస్ వచ్చింది సార్. ఈ మంత్ కంప్లీట్ చేస్తాం సార్. ఈ వన్ మంత్ కాదు, ఇది 1 ఇయర్. ఇది సంవత్సరం నీ లెక్క సంవత్సరం తేల్చా సార్. నువ్వు 1 మంత్ మాట్లాడుతున్నావు సార్. 1 ఇయర్లో నువ్వు -1.6లో ఉన్నావు సార్. ఈ మంత్ రాష్ట్రానికి. నెక్స్ట్ మంత్ నుంచి ఇంప్రూవ్ చేసుకోవాలి. ఓకే సార్. ఓకే సార్. ఓకే. తర్వాత సిఎంఆర్ఎఫ్ ఎవరు చూస్తున్నారు? జాయింట్ కలెక్టరా, మీరు కలెక్టరా? అది కూడా 2.12 మైనస్ ఉన్నారు. బీ క్లియర్, జాయింట్ కలెక్టర్ అండ్ కలెక్టర్ గారు. దెన్ ఎఫ్ లైన్ సర్వే మళ్ళా నీదే 2.26 మైనస్లో ఉన్నావు. మళ్ళా ఇంకో నువ్వు అనుకుంటావు నేను వెళ్ళిపోతానని. నేను వెళ్ళిపోతాను కానీ నా కంప్యూటర్లో మీ జాతకాలు వస్తానే ఉంటాయి. బీ క్లియర్. థ్యాంక్ యూ సార్. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఏంటి మహానుభావ, చాలా వెనకానున్నావు. 3.26 మైనస్లో ఉన్నావు. చెప్పండి, అటు చూడండి సార్. 1.5 నాకు కాదు, వాళ్ళకి చెప్పండి, ప్రజలకు చెప్పండి. మీరు వాళ్ళకి జవాబుదారు, నాకు కాదు. 1.53 లాస్ట్ మంత్ కంటే తక్కువ. ఏంటి డబ్బులు తీసుకున్నారు రిజిస్ట్రేషన్లో? అంటే అన్న ఆఫీసులో మంచిగా చేశారు సార్. ఒక 2 నాకు తెలియదు, మీకు నెగటివ్ వచ్చింది. నేను ట్రాన్స్పరెంట్గా చేయమన్నాను. మీరు వచ్చిన వాళ్ళని గౌరవంగా చేసి పంపిస్తే మీకు జిందాబాదులు కొడతారు. వచ్చిన వాళ్ళని వేధిస్తే వాళ్ళు కూడా అది చెప్తారు. అన్ని మీ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్స్ అన్ని ప్రక్షాళన చేసుకోండి, నాకు కరెక్ట్గా ఉండాలి. తర్వాత పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 6.04 పాజిటివ్ వచ్చేది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, అభినందించండి. బాగా చేసావయ్యా. వీధి దీపాలు కూడా మీదేనా? 2.81 వీధి దీపాలు కూడా బాగా చేశారు. శానిటేషన్ కూడా బాగా చేశారు. 0.43+. ఈ 3కి ముందు చప్పట్లు కొట్టి అభినందించండి బాగా చేసిన దానికి. బాగా చేయనట్టు 2 ఉన్నాయి. పట్టణ ప్రాంతాల్లో గొంతులు ఉన్నాయి అక్కడక్కడ. 0.72 మైనస్. అదే మరి మెప్మా 3.53 మైనస్. ఎవరు మెప్మా? ఎవరు? నువ్వా? రాబరు రండి.
చెప్పండి ఎట్లా మీరేంటి 3.53 మైనస్ ఉంది మెప్మా. సార్ ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. లాస్ట్ మంత్ ఏమో 67 తెచ్చుకున్నాను సార్ మేలో. ఇప్పుడు మాత్రం 71 తెచ్చుకున్నాను సార్. ఇంప్రూవ్ చేసుకుంటాను సార్. కొద్దిగా అవేర్నెస్ చేస్తాను సార్ బ్యాంక్ వాళ్ళతో. అవేర్నెస్ చేసి 80 to 90% తెచ్చుకుంటాను సార్. 80 ఇయర్ పెట్టుకున్న 80, 90 అబోవ్ రావాలి. తప్పకుండా సార్. ప్రతి ఒక్క పిటిషన్ కూడా మీరు డిస్పోజ్ చేయాలి. అది కూడా చెప్తున్నా, ఏవైనా గ్రీవెన్స్ వస్తే దాన్ని ప్రాపర్గా డిస్పోజ్ చేయకపోతే ఏఐ ద్వారా అనలైజ్ చేసి మీకు అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తాం. బీ క్లియర్, మనం హ్యూమన్ యాంగిల్లో పనిచేయండి. థ్యాంక్ యూ. నమస్కారం. తర్వాత ఏపీ ఎస్ఆర్టీసీ, అందులో బ్యాచ్ అంతా రావాలి. ట్రాన్స్పోర్ట్,